కూడా వాళ్ళు వస్తున్నారా, లేదంటే చంద్రబాబు గారి ఇమేజ్ చూసి రావాలా? ఇక్కడ బేసిక్ గా ఒకటండి, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ తీసుకొచ్చిన అట్మాస్ఫియర్ తో ఇండస్ట్రీస్ పెట్టడానికి పరుగులు పెట్టుకుంటూ వస్తున్నారు ఒక ఆస్పెక్ట్. ఎందుకు అంటే ఇప్పుడు మాక్సిమం ప్రతి రాష్ట్రం వాళ్ళకి కూడా ఎలా మేనేజ్ చేయాలో వాళ్ళు రెఫరెన్స్ ఇచ్చేశారు. రెండవది ఏ రాష్ట్రంలో ఏ రా మెటీరియల్ దొరుకుతాయి, భూములు ఎలా ఇస్తారు అన్నటువంటి డేటా ప్రపంచానికి ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. వాణిజ్య శాఖ ఫాలో అప్ చేస్తుంది. భారతదేశంలో పెట్టుబడి పెట్టేటటువంటి దేశీయ సంస్థలు ఏవి కూడా స్వతంత్రంగా వచ్చేసి ఆంధ్రాలో చంద్రబాబు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని బెటరు. మోడీ సర్కార్ ఉంది, ఇక్కడ సేఫ్ గా ఉన్నామని పెడతారు. దాన్ని తీసుకొచ్చుకునేటటువంటి క్రమంలో ఈ సిఐఐ మీటింగులు, ఇట్లాంటి మీటింగులకి మనం వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం, మా దగ్గరికి రండి, మేమైతే మీకు వారం రోజుల్లోనే ఇస్తాం, 15 రోజుల్లోనే ఇస్తాం, పైగా మీకు రాయితీలు ఇస్తాం, మీకు ఏం రాయితీలు కావాలో అడగండి మేము ఇస్తాం. ఇప్పుడు కర్ణాటక అట్లా అడగదు, నీకు భూమి చీఫ్ గా ఇస్తాను, ఫ్రీగా ఇస్తానని చెప్పదు. తమిళనాడు చెప్పదు, హైదరాబాద్ చెప్పదు. కాబట్టి మనం చెప్తాం, హైదరాబాద్ లో ఇప్పుడు రూపాయికి 10 పైసలు డబ్బులు లేకుండా భూమి ఇస్తుందా? ఒక 1000 ఎకరాలు కావాలంటే ఇవ్వదు. వాళ్ళు మినిమం 50 లక్షలు, ₹1,00,00,000 అడుగుతారు. మన దగ్గర మనం 99 పైసలకి ఇచ్చేస్తాం. నువ్వు టీ తాగే డబ్బులకి ఎకరం ఇచ్చేస్తాం, ఎకరం కాదు 10 ఎకరాలు ఇచ్చేస్తాం, 100 ఎకరాలు ఇచ్చేస్తాం. టీ కూడా రాదు 99 పైసలకి, ₹12 టీ తీసుకుంటున్నారు. ₹12కి 1200 ఎకరాలు ఇవ్వగలరు ఇప్పుడు గవర్నమెంట్, ఎందుకంటే మంది కాదు భూమి. ఇచ్చేసేటటువంటి సిచ్యువేషన్ ఉంది అన్నప్పుడు నీకు అంత బెనిఫిట్ వస్తున్నప్పుడు సంస్థకి అత్యధిక ఖర్చు భూమి పెట్టుబడి, ఏ సంస్థకైనా సరే. అందులో ఆంధ్రాలో ఉన్నటువంటి కాస్ట్ వాళ్ళకి తెలుసు, పారిశ్రామికవేత్తలందరికీ చెక్ చేసుకుంటారు కదా ఆన్లైన్ లో. చెక్ చేసుకుంటే ఇప్పుడు వైజాగ్ లో భూమి ఎట్లా లేదన్నా మినిమం 20 crores ఉంటది ఊరు పక్కన ఉన్నటువంటి చోట్ల. లాంగ్ ఎక్కడ ఏ భోగాపురం రూట్ లోనో చూసుకున్నా 5 కోట్లకి తక్కువే ఉండదు. అట్లాంటి చోట ఒక 100 ఎకరాలు అంటే 500 కోట్లు. 500 కోట్ల రూపాయలు అంటే ఒక 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేవాడు 500 కోట్ల భూమి ఫ్రీగా వస్తుందంటే హ్యాపీనే కదా. అంటే మొన్నటి వరకు జగన్ మళ్ళీ వస్తాడేమో అని భయంతో పరిశ్రమలు రావు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావట్లేదని బాబు గారు స్వయంగా అన్నారు. ఇప్పుడు అది లోకేష్ గారిని చూస్తే ఆ భయం పోయిందా పారిశ్రామికవేత్తలు? వీళ్ళు రేపు పొద్దున చెప్పుకోవడానికి, నేను ఆ రోజునే చెప్పాను మీకు, అదొక గేము. రేపు పరిశ్రమలు వచ్చిన తర్వాత అదిగో చూసారా జగన్ అంటే భయం పోయిందని చెప్పడానికి. జగన్ ఉన్నప్పుడే కదా అంబానీ వచ్చింది, అదానీ వచ్చింది, జిందాల్ వచ్చింది అని అప్పుడే చెప్పాను కదా నేను. జగన్ ఉన్నప్పుడు వేదిక మీద కూర్చున్నారు, ఇప్పుడు ఇలా వేదిక మీద వస్తున్న వాళ్ళు తక్కువ. అందరు పారిశ్రామికవేత్తలు, టాటా చంద్రశేఖరంతో సహా భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలందరినీ ఒకే వేదిక మీద కూర్చోబెట్టాడు అతను. 2 సంవత్సరాలు కరోనా పక్కన పెట్టండి, ఆ తర్వాత ఏడాది కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టినే కదా అదాని